పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడు ఇంటి నడిపించును గాక. నిన్నటి దినాన మొదటి దినవృత్తాంతంలో 14వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు మొదటి దినవృత్తాంతంలో 15వ అధ్యాయం చదువుకున్నాం. దావీదు తన కొరకు దావీదు పురమందు ఇండ్లు కట్టించెను. దేవుని మందసమునకు ఒక స్థలమును సిద్ధపరిచి దాని మీద గుడారం ఒకటి వేయించెను. మందసమును ఎత్తుటకును నిత్యము తనకు సేవ చేయుటకును యెహోవా లేవీలను ఏర్పరచుకొనెను అని చెప్పి వారు తప్ప మరి ఎవరునూ దేవుని మందసమును ఎత్తకూడదని దావీదు ఆజ్ఞ ఇచ్చెను. అంతటా దావీదు తాను యెహోవా మందసమునకు సిద్ధపరిచిన స్థలమునకు దాన్ని తీసుకుని వచ్చుటకే ఇశ్రాయేలీలందరినీ యెరూషలేమునకు సమాజంగా కూర్చెను. అహరోను సంతతి వారిని, లేవీలైన కహాతు సంతతి వారిని, అధిపతియగు ఉరియేలును వాని బంధువులలో 120 మందిని, అమరీలలో అధిపతి అయిన ఆసాయాను వాని బంధువులలో 220 మందిని, గెర్షోను సంతతి వారికి అధిపతియగు ఏవియేలు వాని బంధువులలో 130 మందిని, ఎలీషాపాను సంతతి వారికి అధిపతియగు శమాయాను వాని బంధువులలో 200 మందిని, హెబ్రోను సంతతి వారికి అధిపతియగు ఎలియేలు వారి బంధువులలో 80 మందిని, ఉజ్జియేలు సంతతి వారికి అధిపతియగు అమ్మినాదాబు వాని బంధువులలో 112 దావీదు సమకూర్చెను. అంతటా దావీదు యాజకులైన సాదోకును, అబేతరును, లేవీలైన ఉరియేలు, ఆసాయా, ఏవియేలు, శమాయా, ఎలియేలు, అమ్మినాదాబు అను వారిని పిలిపించి వారితో ఇట్లానెను: లేవీల పితరుల సంతతులను మీరు పెద్దలై ఉన్నారు. ఇంతకుముందు మీరు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా మందసమును మోయక యుండుడి చేత మనము మన దేవుడైన యెహోవా యొద్ద విధిని బట్టి విచారణ చేయకుండుడి చేతను ఆయన మనలో నాశనము కలగజేసును. కావున ఇప్పుడు మీరు మీ వారును మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని నేను ఆ మందసమునకు సిద్ధపరిచిన స్థలమునకు దానిని తేవలను. అప్పుడు యాజకులను, లేవీలను ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా మందసమును తెచ్చుటకే తమ్మును తాము ప్రతిష్ఠించుకొనిరి. తరువాత లేవీలు యెహోవా సెలవిచ్చిన మాటను బట్టి మోషే ఆజ్ఞాపించినట్లు దేవుని మందసమును దాని దండెలతో తమ భుజముల మీదకి ఎత్తుకొనిరి. అంతటా దావీదు మీరు మీ బంధువులకు పాఠకులకు పిలిచి స్వరమండలములను, సితార్లను, తాళములను, లోనాగు వాయిద్య విశేషములతో గంభీర ధ్వనిగల చేయుచు సంతోషముతో స్వరములెత్తి పాడినట్లు ఏర్పాటు చేయుడని లేవీల అధిపతులకు ఆజ్ఞ ఇచ్చెను. కావున లేవీలు ఏవేలు కుమారుడైన హేమానును వాని బంధువులలో బెరక్యా కుమారుడైన ఆసాపును తమ బంధువులకు మెరారీలలో కొసాయహు కుమారుడైన యాతానును వీరితో కూడా రెండవ వరుసగానున్న తమ బంధువులైన జకర్యా, బేను, యహజీయేలు, సెమీరామోతు, యెహీయేలు, ఉన్ని, ఎలియాబు, బెనాయా, మాయాసెయ, మత్తిత్య, ఎలిప్లేహు, యెక్నీయాహు లను వారిని ద్వారపాలకులకు ఒబేదెదోమును, యెహీయేలును పాఠకులనుగా నియమించిరి. పాఠకులైన హేమానును, అసాపును, యాతానును పంచలోహముల తాళములను వాయించుటకును నిర్ణయింపబడిరి. జకర్యా, అజీయేలు, సెమీరామోతు, యెహీయేలు, ఉన్ని, ఎలియాబు, మాయాసెయ, బెనాయా అనువారు హెచ్చు స్వరము గల స్వరమండలములను వాయించుటకును నిర్ణయింపబడిరి. మరియు మత్తిత్య, ఎలిప్లేహు, యెక్నీయాహు, ఒబేదెదోము, యెహీయేలు, అజాహ్యా అనువారు రాగమెత్తుటకును సితార్లు వాయించుటకును నిర్ణయింపబడిరి. లేవీలకు అధిపతి అయిన కెనన్య పాటలు పాడుట యందు నేర్పు గలవాడై నందున అతడు పాట క్రమమును నేర్పుటకై నియమింపబడెను. బెరక్యాయును, ఎల్కన్నాయును మందసమునకు ముందు నడుచు కావలివారుగాను, షెబన్యా, యెహోషాపాతు, నెతనేలు, అమాసాయి, జకర్యా, బెనాయా, ఎలియేజరు అను యాజకులు దేవుని మందసమునకు ముందు బోరలు ఊదివారుగాను, ఒబేదెదోమును, యెహీయాను వెనుక తట్టు కనిపెట్టువారుగాను నియమింపబడిరి. దావీదును ఇశ్రాయేలీల పెద్దలను, సహస్రాధిపతులను యెహోవా నిబంధన మందసమును ఒబేదెదోము ఇంటిలో నుండి తెచ్చుటకే ఉత్సాహంతో పోయిరి. యెహోవా నిబంధన మందసము మోయు లేవీలకు దేవుడు సహాయము చేయగా వారు 7 కోడెలను 7 గొర్రె పొట్టేళ్లను బలులుగా అర్పించిరి. దావీదును మందసమును మోయు లేవీలందరూ పాఠకులు పనికి విచారణకర్తయగు కెనన్యాయును సన్నపు నారతో నేయబడిన వస్త్రములు ధరించుకొని ఉండిరి.
దావీదు సన్నపు నారతో నేయబడిన ఎఫోదును ధరించి ఉండెను. ఇశ్రాయేలీలందరూ అర్బాటము చేయుచు, కొమ్ములు బూరలు ఊదుచు, తాళములు కొట్టుచు, స్వరమండలములను సితార్లు వాయించుచు యెహోవా నిబంధన మందసమును తీసుకొని వచ్చిరి. యెహోవా నిబంధన మందసము దావీదు పురములోనికి రాగా సౌలు కుమార్తె అయిన మేకాలు కిటికీల నుండి చూచి రాజైన దావీదు నాట్యమాడుటయు వాయించుటయు కనుగొని తన మనసులో అతన్ని హీనపరిచెను. ఇంతటితో మొదటి దినవృత్తాంతంలో 15వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన మొదటి దినవృత్తాంతంలో 16వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించును గాక. ఆమేన్.